హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నారు, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 6 o'clock రివ్యూలోకి మనం వెళ్ళిపోదాం. ఇక బుజ్జమ్మ బాగి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆలోచనలో పడుతుంది, అసలు ఆ ఫోటో అక్కడ ఎందుకుంది, మనోహరి ఆంటీ అన్నది నిజమేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మని అడగాల వద్దా అని కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఈ బుజ్జమ్మ. ఇక రాతోడికి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. బుజ్జమ్మ, ఎలా ఉన్నావు తల్లి? అక్కడ అంతా బాగా ఉంది కదా? అక్క వాళ్ళతో కూడా నువ్వు మంచిగా టైం స్పెండ్ చేసావు కదా అని అనగా, ఓ చాలా బాగుందమ్మా అని అంటూ ఉంటుంది బుజ్జమ్మ. మీరు వెళ్ళిన పని కూడా మంచిగా జరిగింది కదా, అక్కడ హోమం దగ్గర కూడా బాగా జరిగింది అని అనడంతో, ఏంటి అక్కడ హోమం జరిగిందన్న విషయం నీకెలా తెలుసమ్మా, నువ్వు వచ్చావా అని అడుగుతూ ఉంటుంది బుజ్జమ్మ. లేదు నాన్న, లేదు, నిన్ను రాలేదు, కాకపోతే ఏదో రాతోట్ చెప్పాడు అని అంటూ ఉంటుంది ఇక బాగి. ఓహో అవునా అని అనుకుంటూ, ఇక నువ్వు ఫ్రెష్ అయ్యరా బుజ్జమ్మ, నేను అన్నం పెడతాను అని బాగి అనడంతో సరే అని లోపలికి వెళ్తుంది. అంతలో కరుణ ఇలా అంటుంది, జర్ర అయితే నోరు జారుతుంటే నీ బిడ్డ ముందల ఇంకా ఏమైనా ఉందా, ఇక పోదాం నాన్న దగ్గరికి అని అంటుంది. అనడంతో, అమ్మో అవునే, నిజంగానే అనుకోకుండా నోరు జారింది అని అంటూ ఉంటుంది బాగి. ఇంకా మీదట నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే దాని ప్లాన్ ఫెయిల్ అయిందని అది చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ మనోహరి అనడంతో, నిజమేనే, అది నా మీద ఏం ప్లాన్ చేస్తుందో నేను కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. అక్కడితో ఆ సీన్ కంప్లీట్ అవుతుంది. ఇక హాల్లో వరండాలో నిలబడి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చాంబ వరండా మెట్ల దగ్గర నిలబడి, అమ్మో ఇక్కడే ఉందా ఈ రాక్షసి, మళ్ళేం ప్లాన్ చేస్తుందో, ఈసారి ఎవరిని టార్గెట్ చేసిందో, దీని ప్లాన్లు తగలయ్యా, ఎప్పుడు చూడు ఒకరిని నాశనం చేయాలన్న ఆలోచనే తప్ప మంచి ఆలోచన ఒక్కటి కూడా ఉండదు దీని బుర్రలో. ఇప్పుడు ఏం ఆలోచిస్తుందో పోయి అడిగితే సరే అని ఇక వచ్చి మనోహరి అని అంటుంది. ఏంటి చాంబ అని అనడంతో, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో నేను చెప్పనా అని అనడంతో, చెప్పు చాంబ చెప్పు, నీకు తెలియంది ఏముంటుంది అని అనడంతో, ఆ బాగి ఏం చేస్తుందో అని ఆలోచిస్తున్నావు కదా అని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. లేదు చాంబ, నువ్వు చాలా తప్పుగా చెప్పావు, అది ఏం ఆలోచిస్తుందో నేనెందుకు ఆలోచిస్తాను, దాన్ని ఏం చేయాలో ఆలోచిస్తాను కానీ అనడంతో, ఇక వెంటనే చాంబ లోపల అనుకుంటుంది, అదే దీని బుద్ధి ఇక్కడనే బయటపడుతుంది, ఇది చేయబట్టే కదా సగం జీవితాలు నాశనం అయ్యేది, ఇక నిన్ననే ప్లాన్ ఫెయిల్ అయింది, ఇవాళనే మొదలుపెట్టింది అనుకుంటూ, ఏం చాంబా అని అనగా, అదే మనోహరి, ఇక పట్టువదలని విక్రమార్కుల్లా ఏదో ఒక దాడి చేస్తేనే కదా ఏదో ఒక దాడిలో నువ్వు నెగ్గేది అనడంతో, ఏంటి చాంబా ఎగతాళి చేస్తున్నావా అని అంటూ ఉంటుంది. అమ్మో, నిన్ననే అంత ధైర్యం నా దగ్గర ఉందా తల్లి, నేను ఏదో క్యాజువల్గా అంటున్నాను, అయితే ఏం చేయబోతున్నావు అని అనడంతో, అదే ఆలోచిస్తున్నాను చాంబా, నా మదికి ఏది తడుతుందో అని ఆలోచిస్తున్నాను, కానీ ఏం చేసినా సరే ఈసారి దాని అంతు చూడాల్సిందే అని అనడంతో, ఇక చాంబా ఇలా అనుకుంటూ ఉంటుంది. మొన్న కూడా ఇదే మాట చెప్పింది, ఇవాళ కూడా ఇదే మాట చెప్తుంది.
రోజైనా ఇదే మాట చెప్తది. ఇక మొన్ననే ప్లాన్ పటాపంచలై వచ్చింది. పో మళ్ళా నీ దరిద్రానికి పో. అది ఆ పిల్లారు వెంట ఉన్నంత కాలం నువ్వేమీ చేయలేవని నాకు తెలుసు. కానీ నేను చెప్తే నువ్వు వినవు కదా మనోహరి అని లోపల అనుకుంటూ ఉంటుంది మన చంబా. ఏంటి చంబా, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు నువ్వు అని అనడంతో, నేనేం మాట్లాడాను మనోహరి అని అంటూ, ఇక నీ ప్లాన్ ఏంటో చెప్పు అనడంతో ఇక సైలెంట్గా ప్లాన్ చెప్తూ ఉంటుంది ఒక్కొక్క ప్లాన్. ఓకే మనోహరి, ఇదైతే ఎందుకో నాకు వర్కౌట్ అయితే అనిపిస్తుంది మనోహరి అనడంతో, నాకు కూడా చంబా ఈ ప్లాన్ ఎందుకో వర్కౌట్ అవుతుంది అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. మరెందుకు ఆలస్యం, రేపే ఇంప్లిమెంట్ చేస్తాను. ఇక అది ఎలా బ్రతికుంటుందో నేను చూస్తాను చాంబా. బ్రతికున్నప్పుడు సాధించలేనని దాన్ని చంపైనా సాధించుకుంటాను చాంబా అని. ఏదో పాపం పోయిందిలే, దాని ముందర లేదు కదా అని నేను ఆలోచించి అమర్ని సొంతం చేసుకోవాలనుకుంటే అది ఉండగా జరగదని అర్థమవుతుంది. దాన్ని లేపేయడమే మంచి పని అని అనుకుంటూ ఇక బయట అమర్ కూర్చొని ఉంటాడు. అమర్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఆ ముసుగులో వచ్చిన అమ్మాయి కరుణ ఫ్రెండ్ అని చెప్పింది. మళ్ళీ ఒకసారి బాగిని చూశానన్నది, మరోసారి భ్రమ అన్నది. అసలు ఏం జరుగుతుంది? అసలు ఎక్కడుంది బాగి? నిజంగా బాగి నా దగ్గరికి రావడం ఇష్టం లేక రావట్లేదా, లేక ఇంకేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తూ ఇక నైట్ అంతా గడిచిపోతుంది. మార్నింగ్ లేవగానే పిల్లలంతా రెడీ అయ్యి స్కూల్కి డ్రాప్ చేస్తాడు రాథోడ్. సార్, మనం ఆఫీస్కి బయలుదేరదామా అని అనడంతో, సరే రాథోడ్ అని అంటుంది. ఇక మనోహరి కూడా, అమర్ నాకు కూడా కొంచెం పని ఉంది అమర్, నేను బయటికి వెళ్తున్నాను అని అనడంతో, చాంబా నువ్వు ఇంట్లోనే ఉండు అని అంటాడు. ఓకే అని అనడంతో ఇక తన ఇంట్లోనే ఉంటుంది. ఇక అమర్ వెళ్ళాక తను కూడా బయటికి వెళ్తుంది మనోహరి. వెళ్ళి అయితే తను ఎక్కడికి వెళ్తుందో ఏమీ చెప్పదు కదా. ఇక అమర్ ఆ రూట్లో వెళ్తుండగా రాథోడ్ని ఆపు రాథోడ్ అని అంటూ ఉంటాడు. ఇక అక్కడితో ఆ సీన్ కంప్లీట్ అవుతూ మళ్ళీ మనోహరి కూడా కార్ పక్కనే కొంచెం అవతలి వైపు ఉంటుంది. ఈరోజు ఈ ఆశ్రమం బయటికి ఎలాగో వస్తావు కదా, నిన్ను ఈ కారుతో గుద్ది చంపేస్తానే, నీ చావుని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. ఆ చావు ఎలా ఉంటుందంటే, నీకు కూడా వితిన్ సెకండ్లో నువ్వు అనుకోకుండానే చనిపోబోతున్నావు భాగ్యమతి అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏంటి సార్ ఇక్కడ ఆపమన్నారు అని అనడంతో, మొన్న కరుణ ఇక్కడే బాగిని చూశాను అని ఉంది. ఒకరోజు మన ఇంటి బయటకు కూడా ఒక అమ్మాయి బూర్కాలో వచ్చింది కదా, గుర్తుందా నీకు అంటే? అవును సార్, ఆ అమ్మాయి ఎందుకు నాకు మన మిస్ అమ్మలా అనిపిస్తుంది రాథోడ్ అని అనడంతో, ఇక రాథోడ్ మాత్రం షాక్ అవుతూ ఉంటాడు. వామ్మో, ఇవాళ సార్ కనిపెట్టేస్తాడా ఏంటి మిస్ అమ్మేనని, భగవంతుడా మిస్ అమ్మని నువ్వే కాపాడాలి అనుకుంటూ ఉండగా, ఈరోజు ఎలాగైనా మిస్ అమ్మని పట్టుకుంటాను రాథోడ్ అని అంటూ ఉంటాడు అమర్. ఇక గేట్ నుంచి బూర్కాలో బాగి బయటికి వస్తూ ఉంది. అది గమనించిన మనోహరి, నువ్వు ఆ బూర్కాలో ఉన్నావని నాకు బాగా తెలుసు మిస్ అమ్మ, ఇక నీ చావు మాత్రం తథ్యం. నువ్వైతే కొంచెం ఇస్తుంటారా నిన్ను గుద్ది అవతలికి వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం అమర్, ఆ బూర్కాలో ఉన్న అమ్మాయి నాకు తెలిసి మిస్ అమ్మ అని ఇక కార్ దిగి వెళ్తూ ఉంటాడు తన వైపు. ఇక
రోడ్ క్రాస్ చేస్తున్న మిస్సమ్మను గుద్దడానికి మనోహరి కూడా వస్తూ ఉంటుంది. ఇక మనోహరి అమర్ని గమనించకపోవడంతో వేగంగా దూసుకుని వస్తూ ఉంటుంది. ఇక అమర్ తన దగ్గరికి వెళ్ళి మిస్సమ్మ అని అడగాలని ఉన్నా ఇక కార్ని చూసి అమర్ అమర్ తన చేయి పట్టుకుని పక్కకు లాగుతాడు బాగీది. ఇక బాగీ బూర్ఖాలో ఉంది కాబట్టి తన మీద వచ్చి పడడంతో ఇక వాళ్ళిద్దరి మధ్య చిన్న సంఘర్షణ మొదలవుతూ ఉంటుంది. ఇక తన కళ్ళలోకి చూడగానే బాగీ గుర్తొస్తూ ఉంటుంది. ఇక తన కళ్ళలోకి చూడగానే అమర్తో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇక ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని కింద పడడంతో మనోహరి ఈ ప్లాన్ మిస్ అయింది. అమర్ ఎందుకు వచ్చావు అమర్ అసలు మధ్యలోకి, ఇవాళ దాన్ని చంపేసేదాన్ని, ఎప్పుడు ఇలానే చేస్తావు అమర్ అని ఇక ముందుకు వెళ్ళిన కాను పగకు తిప్పుతుంది మనోహరి. ఏంటమ్మా నువ్వు చేసిన పని, ఈరోజు దాని పని అయిపోతుంది అనుకున్నాను, నువ్వు వచ్చి ఎలా కాపాడావు, అసలు ఎంత విడగొట్టాలన్నా ఎలా కలుస్తున్నారు మీ ఇద్దరు, అది ముసుగులో ఉన్న నువ్వే కాపాడాలని ఆ దేవుడు ఎందుకు రాసి పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో అసలు ఏమి తోచట్లేదు అమర్. ఎందుకు అమర్, నిన్ను దక్కించుకోవాలనుకున్నప్పుడల్లా నాకు ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది, ఈ మిస్ అమ్మని చంపాలి అనుకున్నప్పుడల్లా నువ్వెందుకు కాపాడుతున్నావని ఇక మనోహరి కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఇద్దరు సడన్గా వచ్చి థ్యాంక్స్ సార్, సారీ అండి, సారీ అని అనడంతో గొంతు కూడా మిస్ అమ్మదిలా తనకి వినిపిస్తూ ఉంటుంది. మీరు మీరు అంటూ ఉండగా ఇక గుర్తుపట్టేస్తాడేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి. సో చాలా థ్యాంక్స్ అండి అని ఇక హిందీలో చెప్తూ ఉంటుంది. మీరు కరుణ ఫ్రెండ్ కదా అని అనడంతో అవును సార్, నా ఫ్రెండ్ కరుణ అని అంటూ ఉంటుంది. మీరు మొన్న మా ఇంటికి వచ్చారు కదా అనడంతో ఇక అవును సార్ అని అంటూ ఉంటుంది. ఇక బయట నుంచి చూసిన కరుణ, ఏవి ఇక్కడ ఎందుకు ఆగావు సార్, మీరెప్పుడు వచ్చారు అని అంటూ తను కూరగాయలకు వచ్చింది సార్ అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది కరుణ. చెప్పడంతో ఇక అమర్ కూడా అక్కడ బాగి అని కన్ఫర్మ్ చేసుకోలేకపోతాడు. ఇక మేము వెళ్తాం సార్, మాకు పని ఉంది అని చెప్పడంతో ఇక ఏమి చేయలేక అమర్ కూడా సరే అని ఇక యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్తూ ఇక ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. అమర్ తన కళ్ళలోకి చూడగా తను అమర్ కళ్ళలోకి చూస్తూ, ఏమండి నాకు అర్థమైంది మీరు నా కోసమే వచ్చారని, నన్ను ఎలాగో తీసుకువెళ్ళాలని వచ్చారని, కానీ నా పరిస్థితి రాలేనిదండి. కానీ ఒక విషయం నాకు సంతోషంగా ఉందండి, బుజ్జమ్మను మీరు కూతురని తెలియకుండా కూడా అంత బాగా చూసుకున్నారండి. నాకు తెలుసండి మీ మంచితనం. కంప్లీట్ అయింది. అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్, దగ్గరికి కూడా మనోహరి తను చంపాలనుకున్న ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో మరి అసలు నా ప్లాన్స్ ఫెయిల్ అవుతున్నాయని ఏం చేయబోతుంది. ఇక బుజ్జమ్మ మనసులో వాళ్ళ ఇంట్లో ఇక వాళ్ళ అమ్మ ఫోటో చూసిందని తను పాప చెప్పనుందా మిస్ అమ్మకి, అసలు ఇక తర్వాత ఏం జరగనుంది, ఇక అమర్లో ఉన్న డౌట్ అనేది క్లారిఫై చేసుకోవడానికి ఈ బుర్కాలో ఉన్న బాగిని ఫాలో కానున్నాడా అని మనం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవడం